మాట్లాడకుండా అంటే వాళ్ళు కూడా అది ఎత్తుగడగా అంటే కావాలనే దాన్ని వాయిదా వేసేసి ఆ వాయిదా వేసిన దాన్ని బట్టి వీళ్ళు పక్కకు పోతారో లేదో ఇంకో కారణం చెప్తారో వాళ్ళు పోతేనే బాగుందని చెప్పేసి అధికార పార్టీ అనుకోని ఆ విధంగానే వివరించి ఆ రకంగానే పెట్టి వాళ్ళు దూరం అయ్యేటట్టు చేసి లేదా వ్యతిరేకించేటట్టు చేసి వీళ్ళు ఎవరు లేకపోయినా పర్వాలేదు మేము బిల్లులు మాత్రం పాస్ చేసుకుంటామంటే ప్రజాస్వామ్యంలో కుదరడానికి అవకాశం లేదు. వీళ్ళు మళ్ళీ ఒక కొత్త తప్పు చేసినట్టే బీజేపీ వాళ్ళు. అదే విధంగా వీళ్ళు చేస్తున్న పరిస్థితిని కూడా దాన్ని ఖచ్చితంగా విధానపరంగానే అడ్డుకునేటట్లు ప్లాన్ చేసుకోవాల్సిన ప్రతిపక్షం కూడా అట్లా వ్యవహరించకపోతే కూడా ప్రజాస్వామ్యానికే గౌతమ్ గారు చాలా బాగా చెప్పారు. బట్ మనం ఒక్కసారి రాష్ట్రానికి వద్దాం, రాష్ట్ర అసెంబ్లీకి వద్దాం. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తోందా? ఇదే బిల్లుల గురించో లేకపోతే ఇంకొకటి ఏదో అర్థవంతమైనటువంటి ఒక చర్చో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతూ ఉంటే మరి బాయ్కాట్ చేసి ఎందుకు బీఆర్ఎస్ వెళ్తా ఉంది? నేతలందరూ ఎందుకు బయటికి వెళ్ళడం? వెరీ గుడ్ రోజా గారు, మంచి 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 ప్రశ్న వేశారు. అదే సమావేశంలో అదే అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాలని అంటే మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. మా నాయకులు మాట్లాడుతుంటే మైకులు ఎందుకు కట్ చేస్తున్నారండి? మా నాయకులు మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారండి? మా నాయకులు మాట్లాడడానికి లేవగానే 8 మంది 9 మంది మంత్రులు ఎందుకు లేస్తున్నారండి? ఒకవేళ మా వాళ్ళు ధీటుగా వాళ్ళని ఎదుర్కొనైనా సరే నిలబడి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మైకులు ఎందుకు కట్ చేస్తున్నారండి? ఇది ప్రజాస్వామ్యమా? అంటే దాంట్లో మేము అంటే ఏ రకంగా ఆన్సర్ చేయాలి చెప్పండి? అదే విధంగా బిల్లుల్ని కావచ్చు లేకపోతే ఇంకోటి లోటుపాట్లని కావచ్చు ఎట్లా మేము అంటే డిఫైన్ చేయాలి? ఇక్కడ ఎట్లా ఎదుర్కోవాలి? లేదా ప్రభుత్వానికి ఎట్లా సలహా ఇవ్వాలి, సూచన ఇవ్వాలి, ఏం చేయాలి? అంటే మేము కన్స్ట్రక్షన్ గా మాట్లాడేటప్పటికనంటే ప్రజలందరికీ విషయాలు అర్థమవుతాయని చెప్పేసి మధ్యలో ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు రావాలి? మీరు చూడలేదా? మొత్తం సమాజం చూడలేదా? మీడియా చూడలేదా? ప్రజలు చూడట్లేదా? మీరు మధ్యలో ఎందుకు దూకుతున్నారు? మేము మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు? మధ్యలో రాకుండా ఉండి మా వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా విని దాన్ని లెక్కలోకి తీసుకుంటే మేము ఖచ్చితంగా అట్లా చెయ్యని పక్షంలో మేము పారిపోతే మీరు మాట్లాడొచ్చు, లేకపోతే మేము వాకౌట్ చేస్తే మీరు మాట్లాడొచ్చు. ఎన్నిసార్లు మీరు మైకులు కట్ చేశారు? ఎన్నిసార్లు ఇక అసెంబ్లీలో మైకులు కట్ చేశారు? మాట్లాడడానికి కూడా ఎన్నిసార్లు అడ్డుపడ్డ సంఘటనలు కనపడట్లేదా మనకు? వీళ్ళు పాఠాలు వీళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు మేడం. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనేమో వీళ్ళకి ప్రజాస్వామ్యం కావాలి, వీళ్ళు అధికార పక్షం ఉంటేనేమో నియంతృత్వం కావాలి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి. కాబట్టి అధికార పక్షం ఒక రకంగా ఉంటారు, వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఎక్కడైనా నియంతృత్వాన్ని కోరుకోవాలనా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కోరుకోవాలనా అని చెప్పేసానంటే ఖచ్చితంగా ప్రజలంతా ఏం చెప్తారంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. కోరుకునే సందర్భంలో అసెంబ్లీలో ఒక అర్థవంతమైన చర్చ జరగాలి అని అనుకున్నప్పుడు ప్రతిపక్షానికి అధికార పక్షం ఎంతసేపు మాట్లాడితే ప్రతిపక్షానికి అంత టైం ఇవ్వాలి. అధికార పక్షం ఎంతైతే ప్రశ్నలు లేవనెత్తుతుందో ఆ ప్రశ్నలకు సమాధానాల్ని సావధానంగా అంతే స్థితిలో స్వీకరించాల్సిన అవసరం ఉంటది. ఇది ఏ ఒక్కరి కోసమో ఎవరింటి కోసమో పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో పని చేసేది కాదు అసెంబ్లీ గానీ పార్లమెంట్ గానీ. యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడతారు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం మాట్లాడి ప్రతినిధులుగా మాట్లాడే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న మంచి చెడుల్ని ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షం ఏదైతే ఆరోపణలు చేసినా లేదా సమాధానాలు చెప్పడానికి లేసినా దాని మీద ఖచ్చితంగా అవకాశం ఇచ్చి ఇంట్రెస్ట్ గా వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది లేదా అధికార పక్షానికి ఉంటది. కానీ అటువంటిది ఏది జరగనప్పుడు ఖచ్చితంగా రివోల్ట్ వస్తుంది. అది ప్రతిపక్షంగా మా దగ్గర నుంచి రావచ్చు, మేము అధికార పక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ దగ్గర నుంచి రావచ్చు. అది ఎక్కడైనా ఇది ప్రజాస్వామ్యం, అది ఎక్కడైనా జరిగే తంతే. అందుకనే మేము పారిపోతాము ఇంకోటి చేస్తాము అని చెప్పేసి అంటే కుదరదు. అది ఎవరు చేసినా ఇక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు మీరు చూడండి అసెంబ్లీలో ప్రతి 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 నిమిషం మీరు చూడండి. మేము మాట్లాడుతున్నప్పుడు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు మా మాజీ మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రస్తుత ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి అడ్డుపడి అసలు సమాధానం వినకుండా అడ్డుపడము మాట్లాడము ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పార్లమెంట్ లో జరిగే చర్చ ఏదైతే ఉంటుందో ఆ చర్చలో ఖచ్చితంగా అందరూ ఇరుపక్షాలని ఖచ్చితంగా పార్టిసిపేట్ అయ్యేటట్టు చేయాలి, వినేటట్టు చేయాలి. అసలు గతంలో ఒక మంచి సంస్కృతి ఉండేదండి. ఏదైనా ఒక ప్రతిపక్షం వినకపోతే లేకపోతే వినేటట్లు లేదా ప్రతిపక్షం దగ్గరికి పోయి అధికార పక్షం వాళ్ళు కూర్చొని చర్చలు చేసి ఏదైనా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఒక అర్థవంతమైన చర్చ జరగాలి. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో కూర్చొని మళ్ళీ నిర్ణయాలు చేసుకునే స్థితి ఉంటది. కానీ రైట్ గౌతమ్ ప్రసాద్ గారు. ఎస్. సో పృథ్వీ గారితో మాట్లాడదాం. సో పృథ్వీ గారు పార్లమెంట్